కప్పుకొడుతున్న తెలంగాణ ప్రభుత్వం 40% కమిషన్లకు తెరదీసింది. 2 సంవత్సరాల క్రితం 20%తో మొదలైన రాష్ట్ర ప్రభుత్వ కమిషన్ ఈరోజు తారాస్థాయికి 40% చేరింది. రెండోది, ఖమ్మం లాంటి ఘటన హృదయ విదారకంగా పేదల మీద ఇంప బూట్ల చప్పుడు 40-50 ఏళ్ల క్రితం కష్టపడి కండీలతో ఇక్క వేచి రూపాయి సంపాదించుకొని 50 గజాలల్లా ఇల్లు కట్టుకొని బతుకుతున్న ఖమ్మం పేద ప్రజల మీద ఇంప బూట్ల చప్పుడు. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం సరిదిద్దుకునే చర్యలు జరగాల్సిన నష్టం జరిగింది. తెలంగాణలో ఉన్న పేద ప్రజలంతా ఈరోజు పల్లెలుతున్నారు. ఈ దుర్మార్గం ప్రభుత్వంని, ఈ దుర్మార్గమైన నాయకులను ఎన్నుకొని కష్టపడి సంపాదించుకున్న గూడు గుడ్డలు కూడా కోల్పోతున్నాం. మరియు మూసి ఎవరి గురించి సుందరీకరణ, ఒక చోట బడా బినామీ బిల్డర్లు, ముఖ్యంగా ఆదిత్య కోటిరెడ్డి లాంటి ఆదిత్య వింటేజ్ అనే దగ్గర మూసి పక్కనే కట్టుంటే కూడా చర్య తీసుకోకుండా ఈరోజు మధువన్ అపార్ట్మెంట్ ఇంకా మిగతా మధ్యతరగతి అపార్ట్మెంట్ 50 మీటర్లు బఫర్ జోన్ పెట్టడం అంటే పేద మధ్య తరగతుల ఆస్తులు ఎక్కడున్నాయి, మరీ ముఖ్యంగా హిందువుల ఆస్తులు ఎక్కడున్నాయి, అవి టార్గెట్ చేసి మార్కింగ్ చేసి కొత్త పేరు పెట్టుకొని బడా కాంట్రాక్టర్లకు ఆదిత్య కోటిరెడ్డి గారు భర్తసు పలకడానికి ఇప్పుడు చేస్తున్న రేవంత్ రెడ్డి నాటకం కూడా ఎండగలదు. మరి విద్యా వ్యవస్థ కావచ్చు, ఈరోజు అడుగంటిన వైద్య వ్యవస్థ కావచ్చు, సుమారు 6 నెలల వరకు ఒక బెడ్ లేని ఇన్ఛార్జీలు కావచ్చు, 2 సంవత్సరాల నుంచి ఒక హాస్పిటల్ కట్టని ప్రభుత్వం కావచ్చు, ఇవన్నిటి మీద నిలదీయాల్సిన ఒక నిర్దేశం చేశారు. మరియు ఇప్పుడే భయంకు ఇప్పుడే సాయంత్రం బ్రేక్ న్యూస్ ఎప్పుడో 4 నెలల కింద చేస్తున్న రైతు భరోసాని అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్న వణికిపోయిన అనుకున్న రేవంత్ రెడ్డి అది కూడా 4 విడతలుగా 3 విడతలుగా 22, 25 మరి 2 విడతలు అసెంబ్లీ సమావేశానికి ఒక విడత పెట్టిగా తీయాలనుకుంటాను. అసెంబ్లీలో ప్రతిపక్షాలకు భయపడి ముందే లాభం జరుపుకున్న ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఈ రైతు భరోసా కాదు, ఎగ్గొట్టిన రైతు భరోసా ఇప్పటివరకు ఇంకా 3 సార్లు రైతు భరోసా ఎగ్గొట్టారు. రైతాంగాన్ని కదిలిస్తాం, రైతాంగ ఉద్యమాలు చేస్తాం. ఏదైతే ఎగ్గొట్టిన రైతు భరోసా ఉందో అది కూడా బ్యాంక్ అకౌంట్లో పడేసిందాక ఈ అబద్ధాల కోరు అవినీతి పరుడైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిని వదిలేదు లేదు. ఇంకా రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, మరీ ముఖ్యంగా నిరుద్యోగ యువత కావచ్చు, కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎప్పుడైతే 2.5 సంవత్సరాల కింద 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ అని చెప్పి మోసం చేసిన ఈ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. విద్యార్థి కూడా సంఘటితం చేసి రాష్ట్ర వ్యాప్త ఉద్యోగాలు చేస్తాం. రాహుల్ గాంధీ వికారాబాద్ సమరాధ్యక్షుడు కాదు, అశోక్ నగర్ చౌరస్తాకు రావాలా, విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఎన్నికలకు ముందు ఇక్కడే నిలబెట్టుకోవడం మిగతా రాష్ట్రాలలో ఎలా నిలబెట్టుకుంటామని అడుగుతాం. విద్యార్థులు కావచ్చు, మహిళల పట్ల కావచ్చు, లేదు మోసంతో చేసిన 6 వాగ్దానాలు కావచ్చు, 4,000 పెన్షన్ కావచ్చు, తులం బంగారం కావచ్చు, ఇంకా మహాలక్ష్మి 2,500 2.5 సంవత్సరాలు అయింది. అవి ఎప్పుడు నిలబెట్టుకుంటుందో ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది. రెండోది, మహిళలంతా సంఘటితం చేస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక ప్రజా ఉద్యమాలు చేస్తాం. రైతు రుణమాఫీ ఇంకా మిగిలిపోయినది కూడా దాని మీద ఉద్యమాలు చేస్తాం, అసలు లేవనెత్తాం. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసి మెడలు వంచి ఎట్లయితే అసెంబ్లీ సమావేశాలు మొదలు కాకముందు ఎట్లయితే రాష్ట్ర ప్రభుత్వానికి గాయపట్టించామో ప్రతిపక్షాలుగా
అలానే అన్ని సమస్యల మీద పోరాడి ఈ ప్రభుత్వాన్ని నిలదీసి దిగ్గదీసి మెడలు వంచి ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత కావచ్చు, రైతాంగానికి కావచ్చు, మహిళలకు కావచ్చు పథకాలు చెప్పిన వాగ్దానాలు ఏవైతున్నాయో అమలు అయ్యేటట్టు పోరాటం చేస్తుంది.